నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే దేశంలోనే సంక్షేమం అందించడంలో ఏపీ టాప్ అని అన్నారు చంద్రబాబు. అది గొప్పలు చెప్పుకుంటున్నారు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కానీ ఆయన అప్పులు చేయడంలో టాప్ అని సెటైర్లు వేశారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతారన్న చంద్రబాబు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలను కనడమే సంపద సృష్టి అంటున్నారని మండిపడ్డారు ఆయన. సంపద సృష్టికి ఇంత గొప్ప డెఫినేషన్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అన్నారు రాచమల్లు. పంచుతాను అని చెప్పినాడు. ఎన్నికల తర్వాత ఆ సంపదకు నిర్వచనం ఆయన ఏం చెప్పినాడంటే సంపదను సృష్టించడం అంటే అధిక సంతానాన్ని కనడమే అని చెప్పినాడు. ఇదబ్బా సంపద సృష్టించడం అంటే. ఇంతటి గొప్ప నిర్వచనాన్ని ఈ భారతదేశంలో గతంలో మునుపెన్నడు ఏ ముఖ్యమంత్రి చెప్పలే. ఈ లెక్కనైతే మన రాష్ట్రంలో ఎవరైనా 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని 60 సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒకరు చొప్పున సంతానాన్ని కానీ 40 మందిని సంతానాన్ని కంటే వాడు అధిక సంపన్నుడు. ఇంకా లేదు వానికంటే సంపన్నుడు ఉండాలంటే పవన్ కళ్యాణ్ మాదిరి ముగ్గురిని చేసుకొని సంవత్సరానికి ముగ్గురిని కంటే ముగ్గురు పిల్లలతో 120 మందిని కనొచ్చు 40 ఏళ్ళకు. కానీ రాచమల్లు మాట్లాడిన మాటలు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ పెళ్లిళ్ళ విషయాలను తీసుకుని రావడం, వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడం. చంద్రబాబు నాయుడు ఎందుకు అన్నారు అంటే దక్షిణాది కంట్రోల్ ఆపరేషన్స్ చేయించుకొని జనాభాను తగ్గించుకుని ఆర్థిక వృద్ధికి తోడ్పడితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే జిఎస్టీ నిధుల్లో మనకి అన్యాయం జరుగుతుంది. అంతేకాదు నియోజకవర్గాల విభజనలో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జనాభాని పెంచండి అని అన్నారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. కానీ కరెక్ట్. కానీ నిజానికి భారతదేశానికి ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన దేశ జనాభానే మన శక్తి కాబట్టి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల్లోకి పెళ్లిళ్ళలోకి రాచమల్లు అంటే మనం చూసాము. గతంలో కూడా ఎలక్షన్స్ టైంలో ఇవే హాట్ కామెంట్స్ నడిచే వైఎస్ఆర్సీపీకి సంబంధించి. మరి దీని రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా స్పందిస్తారనేది